మంచిగున్నారల్లా నేను చేసిన ఇయాల చూద్దాం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. పాది గనులను వేయాలంటున్నారు ఏలం. అదాని నుంచి ముట్టింది కావచ్చు తైలం. పెద్ద సూటే పెట్టిందట భట్టి గారు. అయినా ఆశపడితే తప్పే ఉంది సారు. పైసల కోసం పనికి మాలిన రాతలు. హరీష్ సారు వెళ్తానన్నాడు కేసులు. జగనాలు సారు ఇంటికాడ కూలగొట్టిండ్రు షెడ్లు. బాబు బాలయ్య ఇండ్లు కానసలేవా సార్లు. జనాలు తిరిగే రోడ్ల మీద బైకు రేసులు. నిలబడి చూస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఒక రోడ్ వేయాలనుకోండి, ఎట్లేస్తారు? మొదలు మట్టి సాపు వేస్తారు. అటెనక దాని మీద రోడ్డు రోలర్తో తొక్కిస్తారు. దాని మీద కంకర పోసి తొక్కిస్తారు. అది అయినాక దాని మీద డాంబర్ పోస్తారు. అన్నీ ఒక పద్ధతి మీద ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. ఇగో మన తాన కూడా అదే అవుతున్నట్టు కొడుతున్నది. మట్టి పోసి తొక్కిచ్చుడు, కంకరేసుడు, డాంబర్ పోసుడు కూడా అయిందట. ఇక దాని మీదకెళ్ళి బండ్లు పోడే మిగిలిపోయిందట. ఆ కదేందో అరుచుకుందాం పండ్రి. అనుకున్నదే అయిందుల్లా. మొన్న కిషన్ రెడ్డి సార్కు గనుల మంత్రి కొలువులు ఇచ్చిండు కదా, ఇక ఇచ్చి ఎంగలే పెద్ద బాంబేసిండు సారు. తెలంగాణలో 32 గనులు ఏలంపట వేయాలని కేంద్రం నుంచి లెటర్ పంపించిండు. కేసీఆర్ సారు 9 ఏళ్లల్లా ఏలం వేయనియలేదు. ఇప్పుడు మీరు తప్పకుండా ఏలం వేయాలి, లేకపోతే మేమే వేస్తామని లెటర్ రాసిండ్రు. ఇది మంచిదే కదా, తప్పేమున్నది? ఆందాని వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ ఆందాని వచ్చుడు కాదు, అదాని వచ్చటానికే ఇదంతా చేసిండ్రని బయట మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో రేవంత్ సారు దావోస్ పోయి అదానిని రాష్ట్రానికి పట్టుకొచ్చింది కదా, అప్పుడు చాలా మందికి దీని మీద డౌట్ వచ్చింది. ఏదో పెద్ద కథనే చేస్తున్నారని ప్రచారం అయింది. మోడీ సారుతోని రేవంత్ సారుకున్న దోస్తానితోనే అదాని మన తానికి వచ్చిందని అందరు అన్నారు. ఇప్పుడు అదే నిజమైతున్నట్టు కోరుతున్నది. ఒకరు అదానిని పట్టుకొచ్చిండ్రు, ఇంకొకరు గనులు ఏలం వేయాలంటున్నారు. అంటే మోడీ సారుతోని రేవంత్ సారు మాట ముచ్చట చేసుకునే ఇదంతా చేస్తున్నారా అని పబ్లిక్ అడుగుతున్నారు. అదాని ఏడికి పోతే ఆడ గనులను ఆ ముక్క పెడుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న కథ చూస్తా అంటే ఇవి కూడా అదాని చేతిలో పెట్టుడు పక్కా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బయటికి దుష్మన్ల లెక్క చేసుకుంటా లోపల లోపల మంచి దోస్తాననే నడిపిస్తున్నారని గుసగుసలు ఆడుకుంటున్నారు. మనం ఆన్లైన్ అంగట్ల ఏదో ఒకటి కొంటనే ఉంటాం. అందులో వస్తువు పేరు పెద్దగా రాస్తారు. ఇక ఏదైనా ఆఫర్ పెడితే దాని గురించి ఇంకా పెద్దగా రాస్తారు. కానీ అందులో ఏదో తిరకాసు పెట్టి ఆ ముచ్చట మాత్రం ఆవగించంత చిన్నగా రాస్తారు. మనం అది చూడం, పెద్దగా రాస్తున్నదే చూస్తాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఈసొంటి ఒక కథ నడుస్తున్నది. అగో దుకాణాలలో ఈసొంటి ఉంటాయి కానీ రాజకీయాల్లో ఉండులేదని పరేషాన్ కాకుండ్రి. వారిని కళ్ళు మంచిగానే ఉన్నాయా? డాక్టర్కు చూపించుకోవాలని అనిపించింది కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కాదా? భట్టి సారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందని షాక్ అయిందా? ఇప్పుడు ఆ షాక్లకెంచి బయటికి వచ్చి మళ్ళీ పారి చూడుండ్రి. అక్కడ చీఫ్ మినిస్టర్ అని కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని రాసున్నది. కానీ కరెక్ట్ కళ్ళు పెట్టి చూస్తేనే తెలుస్తుంది మీద డిప్యూటీ అని ఉన్నదా లేదా అన్నట్టు చిన్నగా రాసిండ్రు. మళ్ళా ఇది పెట్టింది ఖమ్మంలోన్న ఏ ఊళ్ళను చక్కగా ప్రజాభవన్ ముంగట్నే పెట్టిండ్రు భట్టి సారు అభిమానులు. మొన్న సారు పుట్టినరోజు అయ్యింది, అలా ఇట్లా చీఫ్ మినిస్టర్ అని పెద్దగా కనిపించేటట్టు రాసి బ్యానర్లు కట్టిండ్రు. సారు మనసులో ఉన్నది కాబట్టి వాళ్ళ అభిమానులు అట్లా బ్యానర్లు కట్టిండ్రని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. కుర్చీలో కూసున్న కాంచెల్లి డిప్యూటీ సీఎం కు నడుమ పచ్చిగడ్డి వేసిన భగ్గుమనేటట్టున్నదని అలా మనుషులే అంటున్నారు. మొన్న సారు పుట్టినరోజు నాడు సీఎం సారు ట్విట్టర్లకెంచి శుభాకాంక్షలు చెప్పిండ్రు గాని భట్టి సారు ఫోటో పెట్టలే. ఎంపీ ఓట్లల్లా భట్టి సారు ఇంటామకు టికెట్ కూడా ఇయ్యలే.
ఇక ఇప్పుడు మొగోళ్ళంటే పెక్సీలు బజాట్లనే పెట్టిర్రంటే పంచాది పెద్దగానే నడుస్తున్నది కావచ్చు. మీటింగుల మంచిగానే పక్క పక్కకు కూర్చుంటారు గాని భట్టి సార్కు మాత్రం ఆ కుర్చీలో కూర్చున్న సంబరమే లేదని ఆయన తోని తిరిగేటోళ్ళు అంటున్నారు. కానీ రేవంత్ సార్ ఆ కుర్చీని ఈడ్చి పెడతాడా? ఇడవడు కదా. మరి ఏమన్నా అటు ఇటు అయితే ఎక్కడ భట్టి సార్ వచ్చి కూర్చుంటాడోనని అనుమానం వచ్చింది కావచ్చు రేవంత్ సార్కు. అందుకే నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే బలమున్న మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మొన్న ఓట్ల ముంగట చెప్పిండు. ఈ సోనియాని చూసినాకనే భట్టి సార్ అభిమానులు చీఫ్ మినిస్టర్ అని బ్యానర్లు కట్టిండని షేయ్ పాటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సారు మొదటి సంధి పార్టీలోనే ఉన్నాడాయే. పేదోళ్ళ బిడ్డ, పేదోళ్ళ కోసం పని చేసేటోడు. ఇంకా మాత్రం ఆశపడితే తప్పేమున్నది చెప్పుండ్రి. హరీష్ రావు సారు పార్టీ మారుతున్నాడట, మీకు తెలుసా? ఈ పార్టీలకు హరీష్ రావు సారు, ఆ పార్టీలకు హరీష్ రావు సారు. కారు పార్టీల పెద్ద లీడర్ కాబోతున్న హరీష్ రావు సారు ఫోన్ తెరిస్తే చాలు ఇవే ముచ్చట్లు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి ఇంట్లో ఎంత నిజం ఉన్నది? నిజంగానే సారు పార్టీలకు వెళ్ళి పోతున్నాడా? హరీష్ రావు సారు ఆ పార్టీలకు పోతారని కొందరు, ఈ పార్టీలకు పోతారని కొందరు ఆడిడ రాస్తున్నారు. కారు పార్టీకే పెద్ద మనిషిని కూడా చేస్తారని అంటున్నారు. సారు కూడా మస్తు కోపం వచ్చినట్టున్నది. అందుకే ఇవాళ మీడియాలో ముంగడికి వచ్చి జనంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. అడ్డం పొడుగు రాస్తే కేసులు పెడతామన్నాడు. ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అంటారు కదా వాటిని, నాకు కుదరదు. తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్, మా నాయకుడు, మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెడతాడు, వాడు కాంగ్రెస్లో పోతాడని పెడతాడు, వాడు బీజేపీలోకి పోతాడు. ఇవన్నీ ఉంటాయి. అసలు అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. అట్లనే కొలువుల ముచ్చట మీద కూడా మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూసోక ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట మార్చిన కథ మొత్తం ఇప్పి చెప్పిండు. భట్టి సారు మాట్లాడింది కూడా చూపించిండు. కొలువుల కోసం చదువుతున్న పిల్లగాండ్లను కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసిండని చెప్పిండు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక కారు పాటోళ్లను చూపించే టీవీలు, వాళ్ళు చెప్పినవి రాసే పేపర్లు లేవని సారు కూడా తెలిసినట్టున్నది. అందుకే పొలగాళ్ళు తిప్పల పడుతున్నారు. నేను చెప్పినవి అన్ని రాయినని వచ్చి కుసోంగానే టీవీలోళ్ళు పేపర్ వాళ్ళను బతిలాడినట్టే చేసిండు. పోండ్రి ఏదో ఒకటి తీసుకొని ఆయన హాఫ్ మినిట్ వేసి తీసేసేయకుండ్రి. 3 అంశాలు కూడా వేయండి, 3 డిబిట్స్గా. అవి ఉంటాయి కదా, 30 minutes 30 అని, కొందరు 20 minutes 20 అని, మీరు ఫాస్ట్ ట్రాక్ అని. బట్ ఏ ట్రాక్ పెట్టినా కానీ 3 సమస్యలు పెట్టండి. కానీ చూసిండ్రా, టీవీలు పేపర్లు ఉన్నదే పబ్లిక్ తిప్పలు చూపించడానికి. కానీ ఇవాళ రేపు వార్తలు రాయమని వీటిని బతిలాడుకునే కాలం వచ్చింది. ఇంత అన్యాయం ఉంటదా నుల్లా? ఎంతసేపు మీ ఓనర్ల పార్టీల వార్తలే కాదు, జర అప్పుడప్పుడు పబ్లిక్ వార్తలు కూడా చూపిండ్రి. పట్నంలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎంత దండోళ్ళు, ఎవ్వలకు భయపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతుండ్రు. చట్టం ఎవ్వరికి సుట్టం కాదు, దాని పది అది చేసుకుంటా పోతుందనే డైలాగ్ను నిజం చేస్తున్నారు. అసలు వీళ్ళను చూసే సినిమాల్లో ఈ డైలాగు పెట్టిండ్రు కావచ్చు, కానీ ఇంట్లో అసలు కథ వేరే ఉన్నదట. అధికారం ఉంటే అందరూ మనోళ్ళే, అదే అధికారం చేతులకు వెళ్ళిపోతే అందరూ శత్రువులే అన్నట్టు అయింది. ఏపీ మాజీ సీఎం జగనాలు సారు కదా. ఇన్నొద్దులు సీఎంగా ఉన్నంతసేపు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కండ్లకు బట్ట కట్టుకున్నారు కావచ్చు. పబ్లిక్ ఫిర్యాదు చేసిన ఇల్లు దొరకలేనట్టున్నది. అందుకే ఆయన దిగిపోగానే హైదరాబాద్ ఉన్న ఇంటి మీదకి జేసీబీలో వేసుకుపోయిండ్రు. రోడ్డు మీదకి గోడలు కట్టి రేకులు వేసిండని వీటిని కూలగొట్టిండ్రు. నిన్న మొన్నటి దాకా ఎవ్వరు పట్టించుకోలే. ఆంధ్రలో చంద్రాల సారు సీఎం కాగానే వాళ్ళ శిష్యుడు రేవంత్ సార్కు చెప్పి కూలగొట్టించిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీంతో రేవంత్ సార్కు మస్తు కోపం వచ్చిందట.
నాకు ఆ ముచ్చట అస్సలే తెలియదు. నాకు తెలియకుండా జగనాలు సార్ ఇంటి మీదకి ఎట్లా పోతారని ఓ ఆఫీసర్ను పీకేసిండ్రు. అయితే జగన్ సార్ ఇంటి కాడనే ఉండే ఓ మంత్రి గారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు చెప్తేనే కూలగొట్టిండని బయట మాట్లాడుకుంటున్నారు. కానీ ఇంట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే పీకేసిన ఆఫీసర్ మీద అమ్రాపాలి రెడ్డి మేడం ఉన్నది. ఆమె మీద మున్సిపల్ డిపార్ట్మెంట్ మంత్రి రేవంతన్ సారేనాయే. జగనాలు సారు ఇంటికాడికి పోయి మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టిండ్రు. అంటే మున్సిపాలిటీ మంత్రికి తెలియకుండానే అవుతుందా అని జగన్ సార్ వాళ్ళ మనుషులు అంటున్నారు. అన్ని తెలిసే చేసిండ్రు. ఇప్పుడు కథ మొత్తం గురువు మీదకి తిరిగే వరకు ఆఫీసర్ను బలిపెట్టిందని మాట్లాడుకుంటున్నారు. నిజంగానే రేవంతన్ సార్కు తెలియకుండా జరిగితే మాత్రం రాష్ట్రంలో సారు పవర్ ఏం పని చేస్తలేదన్నట్టే. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పనిలా ఏరే మంత్రులు చెప్తే పనులు చేస్తున్నారంటే రేవంతన్ సారును ఎవ్వరు దేక్తలేదన్నట్టే కదా. పాపం ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అయింది రేవంతన్ సార్ ముచ్చట. ఇప్పుడు ఏదైనా రూల్ ఉంటే అందరికి ఒకటే తీరులో ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే అందరికి ఒకటే శిక్ష వేయాలి. బయటోళ్ళు తప్పు చేస్తే శిక్ష వేసి మనోడు తప్పు చేస్తే సప్పుడేక ఊకున్నాడు కరెక్ట్ కాదు. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా దొంగలే కావాలి కానీ మంచోళ్ళు ఎట్లయితారు? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల పెట్టినట్టే ఉన్నది కదా. రోడ్డు మీదకి కట్టిండ్రని మొన్న జగనాలు సారు ఇంటికాడ చెట్లు కూలగొట్టిండు కదా. లెక్క ప్రకారం అయితే రోడ్డు మీదకి కట్టుడు తప్పే. అట్లా కట్టినోళ్ళే కూలగొట్టాలి. కానీ ఇక చూడుండ్రి, ఇది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రాలు సారు ఇల్లు. చాలా ఏళ్ల సంధి ఈడనే ఉంటున్నాడు. ఈడ రోడ్డు మీదనే అన్ని అడ్డం పెట్టిండ్రు. పోలీసుల కోసం రూమ్ కూడా కట్టిండ్రు. దీని జోలికి మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు పోలేదు. ఇక అలా బామ్మర్ది బాలయ్య బాబు ఉన్నాడు కదా, ఇది ఆయన ఇల్లు. రోడ్డు మీద ఎంత ముద్దుగా జనరేటర్ పెట్టుకున్నాడో చూడుండ్రి. ఇంటి ముంగట జాగా ఇడిచిపెట్టి కట్టుకోవాలని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు. కానీ ఆ జాగలో ఇట్లా జనరేటర్ పెట్టి నడిపిస్తున్నాడు సారు. మా సారు ఇంటి మీదకి జేసీబీలు తోలిండ్రు. మరి చంద్రాలు సార్ ఇల్లు బాలయ్య బాబు ఇల్లు కనిపిస్తలేదా అని జగనాలు సార్ మనుషులు అడుగుతున్నారు. అక్కడ కూలగొట్టిండ్రని ఆఫీసర్ను పీకేసిండ్రు. మరి ఈడ రోడ్డు మీదనే అన్ని పెడతా అంటే చూసుకుంటా ఉన్న ఆఫీసర్లను కూడా పీకేయాలి కదా అని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా గాని ఒకరు రేవంతన్ సారోల గురువు, ఇంకొకరు ఆ గురువుల బామ్మర్ది. వాళ్ళ మీదకి ఆఫీసర్లను జేసీబీలను తోల్తాడా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎంత రాష్ట్రాలు వేరైనా గురువును కాదనుకుంటాడా అని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. హవ్వా, ఇంత ఘోరం ఉంటదా? చిన్న చిన్నోళ్ళు తప్పు చేస్తే ఏందో అనుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద పదవులో కూర్చొని ఇటువంటి తప్పులు చేస్తారా? ఈడికే పెద్ద పంచాయతీ నడుస్తున్నది. గాయంత సోయి లేకుంటే ఎట్లా? షీ, ఏ మనుషులో ఏమో పోండ్రి. గాయంత చూసుకోకుండానే పని చేస్తున్నారా? వీళ్ళు ఎట్లా లీడర్ అయ్యారో ఏందో పోండ్రి. పెద్ద మనుషులంటే ఎట్లుండాలి? ఏడనన్నా ఏదైనా లొల్లి అయితే దాన్ని ఆపేటట్టు ఉండాలి. కానీ అయితున్న లొల్లిలా పెట్రోల్ పోస్తామన్నట్టు చేస్తారానులా. కానీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ సారు గదే పని చేసిండు. ఇవాళ బక్రీద్ పండుగ ఉన్నది కదా, పండుగ చేసుకునేటోళ్లకు శుభాకాంక్షలు చెప్పుకుంటా సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టిండు. త్యాగానికి గుర్తు కింద ఈ పండుగను చేసుకుంటారు, గొర్రెలను కోస్తారు. కానీ కొందరు ఆవులను ఎద్దులను కోస్తున్నారని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లొల్లి చేస్తున్నారు. మొన్న మెదక్కడ పెద్ద లొల్లైంది. కానీ ఇగో ఈసారి చూడండి ఏం పెట్టిండో. బజాబ్తా పెద్దగా ఓ ఆవు బొమ్మ పెట్టి బక్రీద్ శుభాకాంక్షలని సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక దీన్నేమనాలి చెప్పుండ్రి? ఏమన్నా తెలివి ఉండి చేసిన పనేనా? ఆయన తానే పని చేసేటోళ్ళే పెట్టిండు కావచ్చు, కానీ ఇసోంటి చూసుకోవాలి కదా. ఇక లాస్ట్ కు అందరు చూసి తిట్టినాక ఇగో ఇట్లా వీడియో బయటికి ఇడిచిండు సారు. ఇది ఒక తప్పుగా పొరపాటు, అంటే ఇది పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా ఇవాళ రేపు ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టగానే ఏదో రాగానే అది ఇమీడియట్గా పోస్ట్ చేసి పేజ్ చేసి కాపీ పేస్ట్ చేసి కొట్టేస్తూ ఉంటారు. సరే ఎవరు పెట్టిందో ఏందో అది కూడా చూస్తున్నాం. ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు.
సరే ఈరోజు వీరికి ఎవరు మనసు బాధ పెట్టినా అందరిని కూడా క్షమించమని కూడా కోరుతా ఉన్నాం. కానీ సారు ఈడికే ఈ ముచ్చట అగ్గి లెక్క మండుతున్నది. దాంట్లో 2 చేతులతోని పెట్రోల్ పోసినంత పని చేసినావు. ఏదైనా కాకూడదే అయితే ఎట్లుంటుండే సారు? గడ్డివానకు నిప్పనుకున్నాక ఎంత సల్లార్పినా పొగ వాసన వస్తుంది. చెర్ల నీళ్ళని పోయి చెరువెనక పడ్డాక ఎంత పెద్ద కట్ట పోసినా పనికి రాదు. అందుకే జరంత భయం బాధ్యతతోని పని చేయాలి. తెలిసి తెలవనోళ్లను చుట్టు పెట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టించినట్టు కాదు సారు. జనంత బాధ్యతతోని చేసేటివి కూడా ఉంటాయని భువనగిరి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. బడిలా ఎవరుంటారు? అవ్వా గిదేం ప్రశ్న. బడిలా చదువుకునే పిల్లగాళ్ళు ఉంటారు, చదువు చెప్పే పంతులు ఉంటారు, ఊడ్చే అటెండర్లు ఉంటారు. అది కూడా తెలియదా అని కోపంగా చూడకుండ్రి. మీరు అనుకునేటి అన్ని 100కు 200% తప్పు. బడిలా పిల్లగాళ్ళు టీచర్లే కాదు ఏరే కూడా ఉంటాయి. మంచిగా చదవకపోతే బడికి పోతున్నావా బర్లగాయ పోతున్నావురా వారి అని పెద్దోళ్ళు తిడుతుంటారు. కానీ ఈ బడికి పోయి మంచిగా చదివిన బర్లగాయ పోతున్నావా అనేది తిడతారు కావచ్చు. ఎందుకంటారా? జర్రంతా ఎడమ పక్కకు చూడుండ్రి. కనిపించినాయా? బర్లను కట్టేసిర్రు. పిల్లగాన్లు ఆడుకోవాల్సిన కాడ బర్లను కట్టేసిర్రు. ఇటు చూడుండ్రి బడి ఎంత ముద్దుగున్నదో. ఇటు చూస్తే బర్ల కొట్టం చేసిర్రు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం మండలం వెలుగుమట్ల బడిలో కనిపించింది బర్ల కొట్టెము. నిన్న ఐతారం బడికి సెలవేనాయే, ఇవాళ బక్రీద్ సెలవు ఉన్నది. బడికి పిల్లగాన్లు ఎవ్వరు రారని ఇట్లా బర్లను తీసుకొచ్చి కట్టేసినట్టున్నారు. నిండుగా చెట్లు ఉన్నాయి, జర చల్లగా వండుకుంటాయని పక్క పొంటోళ్ళు ఎవరన్నా తెచ్చి కట్టేసిపోయిండ్రు కావచ్చు. కానీ బడి నడిచేటప్పుడు తెచ్చి ఆడనే కట్టేస్తేనా పిల్లగాన్లను ఓడుస్తాయి, లేనిపోని పంచాయతీలు అవుతాయి. బర్రెల పెంపకం పాలమ్మకం మీద పిల్లగాన్లకు పాఠాలు చెప్పేటందుకు బర్లను తీసుకొచ్చిండ్రేమో అని సోషల్ మీడియాలో ఫుల్ జోకులేస్తున్నారు. పట్నంలో బైక్ రేసింగులకు పర్మిషన్ వచ్చింది. రువ్వడి మీద దంచుకుపోయే స్టంట్ మాస్టర్లు ఇక ట్రాఫిక్ ఉన్నా లేకున్నా రై రై పడిపోవచ్చు. మీరు పోతాంటే పోలీసులు మీకోసం ట్రాఫిక్ సుతా ఆపుతారు. ఎరికేనా? ఏ ఊకోసల్లే మాపటిలి ఆఫీసుల నుంచి ఇంటికి పోయేటోళ్ళు రోడ్ల మీదనే సగం నిద్ర తీస్తారు. గా రోడ్ల మీద రేసింగులు అంటవా అని కోపం కాకుండ్రి. జర ఈ వార్త చూడుండ్రి. ఇక చూస్తున్నారా బైకు రేసింగులు. పోలీసుల బందోబస్తు నడుమా బందోబస్తుగా విజిల్ వేసుకుంటా నడుస్తున్నాయి. మళ్ళా అందులో హెల్మెట్ కూడా లేకుండా నడుపుతున్నారంటే బైకు నడుపుట్లా వీళ్ళను మించిన తురుంకాళ్ళు లేకుండొచ్చును. పాపం యమునికి నమస్తే పెట్టేందుకు ఎంత తన్లాడుతున్నారో చూడండి. నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పోయేటోళ్ళను కూడా ఆపి చలాన్ రాస్తారు పోలీసులు. కానీ ఇలా సప్పుడేక నిలబడి చూస్తున్నారు. ఇవి హైదరాబాద్ లో ఉన్న ఐటీ సెక్టార్ రోడ్లు. రోజు పొద్దుగు కిందంటే చాలు చాలా మంది పొరగాళ్ళు బండ్లు ఎక్కి బర్ర పోతుర్రు. ఎప్పుడోసారంటే పోలీసులకు కూడా తెలియదనుకోవచ్చు, కానీ రోజు ఇదే అవుతున్నది. అయినా ఆపుడు అయితలేదట పోలీసు వాళ్ళతోని. అయితే ఓ పని చేయండి సార్లు, గదే రోడ్ల మీద అటు ఇటు బార్కేడ్లు పెట్టుండ్రి, టికెట్ కౌంటర్ పెట్టుండ్రి, బండికింత చూసడానికి వచ్చే మనిషికింత అని రేటు పెట్టుండ్రి. మస్తు పైసలు వస్తాయి. అసలే లంక బిందెల కోసం వచ్చిన సారుకు ఖాళీ కుండలు దొరికినాయట. మీరు ఇట్ట ఆమ్దాని చూపెట్టిండ్రంటే సారు మస్తు ఖుషి అవుతాడు. అయినా గాని ఇంట్లో మీ తప్పేం లేదు. పోయిన సర్కారోళ్లకు తెలివి లేక రోడ్లు పెద్దగా చేసిండ్రు, పాడైన కాడ నున్నగా రోడ్లు వేసిండ్రు. వాళ్ళు రోడ్లు మంచిగా చేయకపోయి ఉంటే ఇప్పుడు మీకు ఇన్ని తిప్పలు వచ్చేటి కాదు.